శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఆడియో విజువల్ కూడా చూసుకోవచ్చు. అవును, చాలా ప్యారలల్ గా బ్లాక్ బోర్డ్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలిగా. అంటే యాక్చువల్ గా కంప్లీట్ గా దీంట్లోనే బ్లాక్ బోర్డ్ వాడుతున్నామండి. ఇందులో వాడవచ్చు. దీంట్లోనే కంప్లీట్ అయితే మనం ఒకసారి ఈజీగా 3 at a time. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు, ఆయన చాచా గుర్తుండగా మేము మా ఎడ్యుకేషన్ అప్పుడు మేము చదువుకోవాలంటే చాలా మేము అన్నదమ్ములం చదువుకోవాలంటే మాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు. కనీసం డిగ్రీ చదువుకున్న ఈ స్కూల్లో నేను టీచర్ అయ్యేవాడిని. ఆ రోజు సకుత్రామయ్య గారు చెప్పారు, అరే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే డిగ్రీ చదువుంటే చెప్పరా, నేను టీచర్ పోస్ట్ ఇస్తానని చెప్పారు. కానీ ఆ డిగ్రీ దాకా కూడా చదువుకోలేకపోయా, స్తోమత లేక చదువుకోలేదు. ఇవాళ కానీ ఇవాళ మిమ్మల్ని అందరినీ మేము ఎంకరేజ్ చేస్తున్నామంటే అది గుర్తుపెట్టుకొని మా తాతయ్య గారి ప్రోత్బలంతో ఈ పనులు చేస్తున్నాము. దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను. వెనుకబడిన ఎవరైనా చదువుకోలేని పిల్లలు బాగా చదవగలిగి ఉండి చదువుకోలేకపోతున్నాం, పేరెంట్స్ డబ్బులు కట్టలేరు అనే వాళ్ళకి మంచి సహాయం అందిస్తామని చెప్పారు. మరి పిల్లలు మీరే ఆలస్యం, చక్కగా చదువుకోండి.
ఇలాంటి వాటిని ఇలాంటి పెద్దల ఇచ్చే సహకారాన్ని మనం తీసుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నదే వాళ్ళ ఆలోచన. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, చక్కగా చదువుకోండి. మరి ఇప్పుడు సార్ మీ అందరికి కూడా పెన్స్ తెచ్చారు. ముందుగా 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చిన ప్రసన్న కుమార్కి శ్రీనివాసరావు గారు బహుమతిగా అదే అమ్మాయినా మీదైనా ఒకటే కదండి, ఏదైనా ఒకటే. మంచి డబ్బులు జమ చేయకుండా మీరు వాడికి ఉపయోగపెట్టండి. 9th girls. 9th girls. శాంతి శాంతి అక్క అక్క ఫోటో ది అక్క అక్క ఫోటో ది అంతే పెన్ను ఇచ్చేవాళ్ళది అందరూ రావాలి 7th నెక్స్ట్. అందరూ రావాలి 7th నెక్స్ట్. సుప్రియా సుప్రియా చెప్పు కూర్చోండి. అందరు కూర్చోండి. ఎవరి ప్లేస్ వాడికి వెళ్ళి కూర్చోండి. కూర్చోండి. అట్లేండి మా మీరు వస్తుందా?
నిర్వహిస్తున్న వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే మాస్టారు ఆశ్రయ గారు, మేమిద్దరం ఒక కాలేజీలో కొలీగ్స్. మాకే అంటే 30 ఏళ్ల క్రితం మాకే నరసరావుపేటలో మాలాంటి కొత్తగా నరసరావుపేట టౌన్కి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. అంటే ఎక్కడో తెలియని మాకే ఆతిథ్యం ఇచ్చే మాస్టారు ఈ ఊర్లో పుట్టి పెరిగి ఈ ఊర్లో పిల్లలకి ఎంతో చేయాలని ఆయన తపన ఉంది. కానీ మన పిల్లలు ఎవరూ కూడా ఆయన చేద్దామనుకున్న కృషికి అనుకూలంగా లేరు. పిల్లలంతా కూడా తక్కువ స్థాయిలో ప్రవర్తిస్తున్నారు. అంటే మీరు బాగా చదువుకుంటే, ఇప్పుడే మాస్టర్ చెప్పారు 9th 10th 10-12 మంది మంచి పిల్లలు ఉన్నారన్నాను. ఆ మంచి పిల్లలు బాగా చదువుకుంటే మాస్టర్ లాంటి వాడు కానీ, మన శ్రీనివాసరావు గారు లాంటి వాడు కానీ మన పిల్లలకి ఉన్నత చదువులు చదువుకుంటా కావాల్సిన సహాయ సహకారాలు అన్ని రూపాల్లో అందించగలరు. ఏ చదువు చదువుకుంటే బాగుంటుంది, ఎలా పెడితే బాగుంటుంది, మీకు ఏ అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు తీర్చడానికి వాళ్ళు ఏం చేయగలరు, లేకపోతే వాళ్ళ మాటతో ఏ సహాయం చేయగలరు. అందరూ డబ్బే ఇవ్వాల్సిన పని లేదు, అందరూ ఏదో సహాయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ తెలివితేటలతో మిమ్మల్ని ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ పంపాలి, ఎలాంటి సూచనలు చేయాలి చెప్పగలరు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మన ఊర్లో ఉన్నారు. మన ఊర్లో పుట్టి పెరిగిన వీళ్ళు ఖచ్చితంగా మీ అందరి భవిష్యత్తుకి మార్గదర్శకులుగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ స్వభావాలు, వాళ్ళ పరిస్థితులు నాకు తెలుసు. కాబట్టి మీరందరూ బాగా చదువుకుని, ప్రత్యేకించి నేను గతంలో చెప్పేవాళ్ళు మన పిల్లలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. ఎక్కడి నుంచి అయినా మన స్థాయి మార్చుకుని సగానికి పైచలకి ఎక్కువ మంది మంచి స్థితిలో చేరడానికి మన మాస్టర్ కానీ, లేకపోతే నాసరి గారు కానీ, లేకపోతే శ్రీనివాసరావు గారు కానీ సహాయం పొందాలని నేను కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గురు సమానులు నాసరి మాస్టర్ గారికి, పెద్దలు శ్రీనివాసరావు గారికి, తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మాస్టర్లు అందరూ మంచి మంచి సలహాలు సూచనలు చెప్పారు. ఈరోజు మాస్టర్ ఈ సహాయం చేయడానికైనా కనీసం నేను ఎక్కడి నుంచి మాట్లాడడానికి కారణం చదువు ఒక్కటే. చదువుతో ఏమైనా సాధించవచ్చు, చదువు లేకుండా ఏమీ చేయలేము. మా అప్పుడు చదువుకున్నామంటే నాకు ఆర్థిక స్తోమత లేదు, ఇట్లా ఇంత ఎంకరేజ్ చేసేవాడు లేరు. పొలం ఉంది మాకు 15 ఎకరాల పొలం, కానీ మేము చదువుకోలేకపోయామని బాధపడుతున్నాం. అది అర్థం చేసుకోండి. ఈ ఊరు కొత్తపల్లిలో ఈరోజు మన కొత్తపల్లిలో సుమారు 100 మంది పైన డాక్టర్లు ఉన్నారంటే వాళ్ళందరికీ కారణం చదువు ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అన్నమాట. మన మాస్టర్ వాళ్ళందరూ అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు మీకు. అట్లాగే మన నాసరి మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరైనా ఏదన్నా కార్యక్రమం చేయాలంటే ఈరోజంతా బిజినెస్, మనీ పర్పస్ అయింది. కానీ మాస్టర్ ఏమీ ఆశించకుండా అన్లిమిటెడ్ అన్నమాట. ఎంత చేశారో చెప్పలేం. నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి 2 స్కూల్లో బుక్స్ అన్నీ ఇస్తున్నారు. ఏ కార్యక్రమం కావాలన్నా గ్రామంలో అయినా సరే, ఎక్కడైనా సరే మాస్టర్ విడిగా కూడా మిగతా స్కూల్లో కూడా, మిగతా చోట్ల కూడా చాలా గొప్ప సహాయాలు చేశారు. మాస్టారు ఇంకొక చోట, ఎక్కడో చోట మాస్టర్ చేసిన ఈ మంచి ఇంకొకరి ద్వారా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇంకొక చోట. అట్లా అది నిరంతరం ప్రవాహంలో సాగుతూ ఉండాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ తాతగారు అయినటువంటి పిచ్చయ్య గారు ఫస్ట్ దీనికి స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు. తర్వాత ఈ కూర్చున్న ఈ బిల్డింగ్ నాసరి మాస్టర్ వాళ్ళు కట్టించింది. అట్లాగే మిగతా దాతలు కొంతమంది ఈ బిల్డింగ్స్ కట్టించారు. మన గ్రామంలో ధనవంతులు చాలామంది ఉన్నారు కొత్తపల్లిలో, డబ్బులు ఉండేవాళ్ళు, కోటీశ్వరులు. కానీ శ్రీమంతులు తక్కువ మందే ఉన్నారు. ఆ శ్రీమంతుల మొదటి వ్యక్తి మన నాసరి మాస్టర్ గారు. మనకి ఉన్నది మనం వాడుకుంటే వాళ్ళు ధనవంతులు అవుతారు, మనకున్నది 10 మందికి పెడితే శ్రీమంతులు అవుతారు. కొత్తపల్లి శ్రీమంతులు నాసరి మాస్టర్ గారు. నాసరి మాస్టర్ గారు దారిలోనే మన శ్రీనివాసరావు గారు కూడా అదే దారిలో పయనిస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తున్నారు.
కానీ చెప్తున్నా రన్నింగ్ వాటర్ తెప్పించి శ్రీనివాసరావు గారే. కానీ ఎక్కడ ఎవరికో తక్కువ ఎంత మేలంటే రన్నింగ్ వాటర్ నిజంగా చాలా మేలు చేస్తున్నాయి. మీకు టాయిలెట్స్కి వెళ్ళాలన్నా వాష్రూమ్ ఇక్కడ మన వంటగదికి కానీ భోజనాలకు కానీ అన్నిటికీ కూడా ఎంత ఉపయోగకరంగా ఉందో. అది లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడేవాళ్ళము. ఆడపిల్లలకైతే చాలా ఉపయోగకరం. సార్ అయితే పేరు కూడా చెప్పుకోలేదు, అంటే చెయ్యాలని ఊరికే ఆ పబ్లిసిటీలు అయ్యేది కాదు. కొంత జనాలకి తెలియటం కూడా బాగుండేది. పేరెంట్స్ మీటింగ్ ఉంటే బాగుండేది. గ్రామంలో ఎవరేం చేస్తున్నారని తెలియదు జనాలకి. మా పిల్లలు బడికి పోతున్నారో వస్తున్నారు, వాళ్ళ బడిలో ఏం చేస్తున్నారా, బడిలో కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయా, గ్రామంలో ఎవరైనా ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి అవకాశం లేదు. అదే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉన్నట్టయితే బాగుండేది. అందరూ పేరెంట్స్ వచ్చేవాళ్ళు. పిల్లల గురించి కూడా కొంచెం సూచనలు సలహాలు తీసుకుంటే బాగుండేది. కానీ మీటింగ్ నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది, అది కూడా ఈరోజు అయితే బాగుండేది. అట్లాగే యజమాని ఇంట్లో గౌరవించబడతాడు, మున్సిపు ఊరిలో గౌరవించబడతాడు, రాజు రాజ్యంలో చెల్లుతాడు, చదువుకున్నవాడు మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుతాడు, గౌరవించబడతారనమాట. ఇప్పుడు మాస్టర్ వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్కి వచ్చారంటే కారణం చదివి. మీరు కూడా రేపు ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి పొజిషన్కి రావాలి. మన డిఫాల్ట్ కొంత డిఫాల్ట్ డిజైన్, మన ఫ్యూచర్ని మనం డిజైన్ చేసుకోవాలి. డిఫాల్ట్ అంటే ఏం లేదు. సెల్లులో నువ్వు ముందు ఒక వీడియో చూసావనుకో, పిచ్ వీడియో, నెక్స్ట్ కూడా పిచ్ వీడియోనే వచ్చింది. అది డిఫాల్ట్ అనమాట. వాడే సెట్టింగ్ చేస్తాడు. నువ్వేం చూస్తున్నావో అవి వస్తా ఉంటాయి. కానీ డిజైన్ అట్ట కాదు. నువ్వేం చూడాలనుకుంటున్నావో అయ్యే చూస్తానమాట. సెల్లో కూడా ఎక్కడ కోచింగ్ వెళ్ళకుండా సెల్లులోనే చూసి ఎంబీబీఎస్ సీట్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. సెల్లు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టు సెల్లు ఉంటే, కానీ అది సక్రంగా వాడుకునే దాన్ని బట్టే ఉండేది మీ భవిష్యత్తు అనేది. ఈ 4-5 ఏళ్ళు కష్టపడండి, మిగతా 40 సంవత్సరాలు సుఖపడతారు. ఈ 4 ఏళ్ళు కష్టపడకుండా ఎంజాయ్ చేశారనుకో, మిగతా 40 ఏళ్ళు 4 గంటలకు లెగవాలి. ఇంట్లో పని చేసుకొని అన్నం కూర వండుకొని క్యారేజీలో పెట్టుకొని ఒక బొచ్చు ఒకటి తీసుకొని ఆటో కోసం అక్కడ ఉండాలి, మిరగాయల ఆటో కోసం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? 8 గంటలకు వస్తారు. మరి ఈ పిల్లలు ఎప్పుడు వస్తారో, ఏం తింటారో, ఎప్పుడు నిద్రపోతారో పొజిషన్ అది. చక్కరంగా చదవలేదనుకో ఆ దారిని పోయి ఎవడన్నా చూసి ఇస్తారు. ఆటోలు బొట్టులు నడిపేవాళ్ళు ఏదో పని చేసేవాడికి ఇస్తారు. వారు రోజు తాగొచ్చి రోజు తక్కువ. అందుకని చక్కగా చదువుకోండి. మంచి పొజిషన్కి వెళ్తే మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంటుంది. మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీ ఫ్యూచర్ డిఫాల్ట్ ఫ్యూచర్ అయిపోయింది. మీ చేతిలో ఏముండదు. అత్యార్థం చేద్దాం అనుకుంటే ఎవరికి ఏం చేయలేదు. ఇంకా బాగా చక్కగా చదివే టైం కాబట్టి చదువుకోండి. ఇప్పుడు మంచి సౌకర్యాలు ఏ స్కూల్లో లేదు. మోడల్ స్కూల్ 550 వచ్చినా కూడా ఒక పెన్ను ఇచ్చేవాళ్ళు లేడు. కొత్తపల్లిలో చూడండి, మార్కులతో సంబంధం కానీ ఫస్ట్ వస్తే చాలు. పెళ్లి చైన్లు, అమౌంట్స్, ఇంకా కాలేజీల్లో ఫీజులు, చాలా అవకాశాలు ఉన్నాయి. కొత్తపల్లిలో వాళ్ళకి మాత్రమే ఉంది అవకాశం, ఎక్కడా లేదు. ఎవరు ఏరాడ దాతలు ఏముండరు. మన వాళ్ళు చెబుతూ ఉంటారు, నాకు 550 ఇచ్చేయండి, మాకేమీ లేదు అంటారు. ఎవరున్నారు ఇచ్చేవాళ్ళు? ఆడెవరు లేదు. మరి మీరు చూడండి. అందుకని మంచి మంచి వ్యక్తులు ఉన్నారు మన ఊళ్ళో. అటువంటి మంచి గొప్ప వ్యక్తులు మన ఊళ్ళో పుట్టడం మన అదృష్టం. తర్వాత ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ మీరు మంచి ప్రవర్తన నేర్చుకోండి. చదువు అనేది మూడోదే. జీవితంలో చదువు ముఖ్యం కాదు. ఫస్ట్ డిసిప్లిన్ ముఖ్యం. మంచిగా ఉండండి, ఆరోగ్యం మంచిగా కాపాడుకోండి. ఆ తర్వాత చదువు ఆటోమేటిక్గా వచ్చింది. చదువు ఏదో ఒక టైంలో వచ్చింది. 5లో చదివినట్టు 10లో చదువుతారు, 10లో చదివినట్టు ఇంటర్లో చదువుతారు, ఇంటర్లో చదివినట్టు డిగ్రీలో చదువుతారు. మా అప్పుడు కొంతమంది బారు తప్పారు, డిగ్రీ దాకా తప్పారు, 10th తప్పారు, ఇంటర్ తప్పారు, డిగ్రీ తప్పారు. అయినా మంచి జాబులు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి కాన్స్టిట్యుయెన్సీ ఎఫెక్ట్ పెట్టారు. పట్టు వదలని ఎక్కడ మార్కులాగా అదే ధ్యాస ఉండాలి. మన వాళ్ళని అంతా డివైడ్ చేస్తుంటారు. వేరే అట్రాక్షన్ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ ఆహారం ఏంది? పాలు, మజ్జిగ. దానికి ఎక్కడన్నా యాడ్ చూసారా? టీవీలో యాడ్ వచ్చిందా వాటి గురించి? కొబ్బరి నీళ్ళు యాడ్ వచ్చిందా? రాదు. ఎందుకంటే అవి ఒరిజినల్, దాని గురించి యాడ్స్ రావు. కానీ డ్రింక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్, విమానం నుంచి కింద వదవటం, రకరకాల యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్ అనేది ఏంటంటే అబద్ధం, మోసం.
లైఫ్ కూడా అంతే కలర్ఫుల్గా ఉండిద్ది. బయట ఒక పనికి పోతే వాడికి 500 వస్తాయి, సెల్ తీసుకొని బ్యాలెన్స్ చేసుకొని సొల్లు చూసుకుంటా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతుంటారు. అది తాత్కాలికం. రేపు వాడి లైఫ్ ఎట్లా ఉండిద్ది? సెల్లు సొల్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు వాడు. మీరు అటువంటి సొల్లు వినకుండా ఇప్పుడు చదవాల్సిన వయసు కాబట్టి చదవండి. శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం. శ్రద్ధగా ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం వచ్చింది. మీరు ఫోకస్ పెట్టండి. ఫోకస్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫోకస్ లేకపోతే నథింగ్. కనీసం మినిమం చదువు అంటే జాబ్ కోసమని కాదు, జీవితం కోసం. జీవితానికి పనికి వచ్చింది. రేపు భవిష్యత్తులో మీరు మంచిగా ఎదగడానికి ఉపయోగపడింది. సంపాదించడానికి జాబ్ ఏదైనా చేయొచ్చు పని. ఆ పనిలో మనం గొప్పగా రాణించాలంటే దానికి చదువు అవసరం. ఓకేనా? పెద్దలు చెప్పే మాటలు వినండి, టీచర్స్ చెప్పే మాటలు వినండి. మంచి స్టాఫ్ వచ్చారు మనకి, టీచర్స్ మాటలు వినండి. అందరూ అదే క్లాస్లో ఉంటారు, 20 మంది 30 మంది. కానీ శైలి వాళ్ళు 2-3 ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు టీచర్లు మాట్లాడతారు, ఇల్లు వినరు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక్కడే ఉంటాడు వాడు, కానీ ఎక్కడో ఆలోచిస్తాడు. టీవీలా, సినిమాలా, అదే ఇదని. ఫోకస్ పెట్టి చదువుకోండి. అందరూ మంచి పొజిషన్ రావచ్చు. భవిష్యత్తులో మీలో కూడా కొంతమంది ఇలాగే వచ్చి మన స్కూల్కి, మన గ్రామానికి సహాయం చేయాలని కోరుకుంటూ కొంచెం మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఈరోజు నాసరి మాస్టర్ గారు ఆ ప్యానల్స్ ఇచ్చారు. ఆ ప్యానల్స్ మామూలుగా మనం తప్ప చేసినా రావు. తర్వాత పాడుపట్టు బంగ్లా లాగుండే స్కూల్కి 5 రూములకి కరెంట్ వేయించారు. ఏదో ఒక 10,000 అయితే అనుకున్నాం, కానీ అది 30,000 దాటిపోయింది. ఈరోజు ఊడిస్తున్న రూపాయి కూడా ఇవ్వడు. నన్ను అడగండి, దాటిపోయిన 5 రూపాయలు ఐస్ క్రీమ్ అనుకుంటాడు, ఇస్తారా? మీరు మాస్టారు 10,000 అనుకొని అది 30,000 అయినా కూడా దానికి ఆనందంగా ఇచ్చారు. అది మనుషులను పంపించి ఇక్కడెవడు చేయడు. చేయాలంటే మనకై సంవత్సరం బట్టే చేపియాలంటే ఈ ఊళ్ళో ఉన్న జనాభాతో పనిచేసే వాళ్ళతో. ఏడెవడు రాడు, వచ్చినా కూడా వాడు పైకి చదువుతాడు. వాడి కూలి 30,000 అయితే మళ్ళీ ఆ వేచిలో ఉన్నారు. మాస్టారు మనుషులు కూడా నష్టాపేట నుంచి పంపించి ఆ కార్యక్రమం చేయించారు. మాస్టర్ గురించి ఎంత చెప్పినా మీ రుణం తీర్చుకోలేదు మాస్టర్. ఈ స్కూలు, ఈ గ్రామం, అందరం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్కూలు స్టాఫ్కి, పెద్ద శ్రీనివాసరావు గారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సార్ ఇప్పుడే చెప్పారు, చదువు తర్వాత ఆప్షన్. ఫస్ట్ ఉండాల్సింది ప్రవర్తన. మన స్కూల్కి వస్తున్నామంటే మన ప్రవర్తన బాగుండాలి. చదువు చదవాలి, చదివే ముఖ్యం కాదు. చదువుకోకపోయినా ప్రవర్తన బాగుంటే ఏ పని ఏం చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు అక్కడ? చూడండి అమ్మా, నేను వచ్చిన కొత్తల్లో ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ లేక, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ ఉన్నాయి కానీ వాటర్ ఫెసిలిటీ లేక అందరూ ఆడపిల్లలు మల్లయ్య మాస్టర్ స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్కి, బ్రహ్మారెడ్డి గారి మల్లయ్య మాస్టర్ స్కూల్కి వెళ్తున్నారు. అప్పుడు శ్రీనివాసరావు గారితో నేను అడిగాను అనమాట, ఇట్లా టాయిలెట్కి పిల్లలు అవసరం పడుతున్నారు, ఆడపిల్లలు ఇబ్బందిగా ఉందండి, ఎట్లా పైప్ లైన్ వేయించండి ఇక్కడ నుంచి అంటే, అప్పుడు ఈ స్టాఫ్ టాయిలెట్స్ దగ్గర నుంచి ఆ చివరి దాకా మొత్తం పైప్ లైన్ వేయించారు. ఇమీడియట్గా వేయించేశారు. కాబట్టి మరి అట్లా మనకేదన్నా సమస్య ఉంది అంటే స్పందిస్తున్నారు శ్రీనివాసరావు గారు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కూర్చొనే మాట్లాడండి. జను మన కొత్తపల్లి గ్రామంలో మన పాఠశాలలో ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి శ్రీ గౌరవ శ్రీ కె నాసరయ్య గారిని మాట్లాడవలసిందిగా. స్టాఫ్ అందరికీ నమస్కారం. మన కొత్తపల్లి ముద్దు బిడ్డలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ గంట మీద పుట్టడమే మన అదృష్టం. దీనికి చాలా పవర్ ఉంది. వింటుంటారు కదా, ఒక్కొక్క ఊళ్ళో నీరు తాగితేనే ఎనర్జీ వస్తుంటుంది అన్నమాట. అట్లానే మనకు కూడా ఉంది. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ ఉన్నారు మన ఊరి నుంచి. చాలామంది రకరకాల ఫీల్డ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మా మిత్రులు జయప్రకాష్ గారు చెప్తూ మీలో ఏదో లోపించింది అన్నారు. అది ఆ లోపం అనే తాత్కాలికమే సార్ జయప్రకాష్ గారు. మా వాళ్ళు ఒకసారి నిద్ర లేచారంటే మాత్రం జాగరన్నమాట. కాబట్టి మన ఊరి
చరిత్రని మీరు కూడా కొనసాగించాలి. ఎందుకంటే ఏదో డైలాగ్ ఉంటుంది, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని. ఉందా ఇటువంటి డైలాగ్ ఒకటి? వెళ్ళా. కాబట్టి మీరు చరిత్ర సృష్టించాలా. ఎందుకంటే ఈరోజు జరుపుకునేది బాలల దినోత్సవం కాబట్టి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కదా దీనికి, ఆయన జన్మదినమే కదా. కాబట్టి మరి ఆయన అంత నాయకులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకులుగా ఎదిగారు. ఆయన కూడా మీలాగా ఇలా స్కూల్లో చదువుకున్న వ్యక్తి. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా భారతదేశపు యొక్క ఆస్తి. మొట్టమొదటి మీ తల్లిదండ్రుల ఆస్తి, తర్వాత మన ఊరి ఆస్తి, ఇట్లా పెంచుకుంటూ పోతే ఫైనల్గా ఎవరు మనము వీఆర్ ఇండియన్స్ అంటుంటారు. రోజు ప్రతిజ్ఞ చేయరు వీఆర్ ఇండియన్స్ అని. కాబట్టి భారతదేశం యొక్క ఆస్తి లేదు. భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటాయి? అది ఏ ఒక్కరి మీదో కాదు, తరతరాలుగా కొనసాగుతూ ఉంటుంటాయి. అట్లా అంతే తరతరాలు అంటుంటాం కదా. అట్లానే మీరు కూడా ఏదో ఒక రోజు ఈ భారతదేశానికి రిప్రజెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి గతంలో ఇప్పుడే శ్రీనివాసరావు గారు చెప్పారు, ఆర్థిక పరిస్థితులతో చదువుకోలేకపోయాము అని. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. అంటే ఆర్థిక పరిస్థితులే కాదు, కుల మతాలు కూడా చదువుకు అడ్డంకి కాదు, ప్రతిభకి అసలు అడ్డంకే కాదు. మీలో ప్రతిభ కనుక ఉన్నట్లయితే చదివించడానికి ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలతో పాటుగా అన్ని సాధ్యం కాదు కాబట్టి కొంతమంది దాతలు ఉన్నారు. చాలామంది దాతలు ఇక్కడే కాదు, ఎన్ఆర్ఐ చాలామంది ఉన్నారు విదేశాల్లో కూడా. వాళ్ళ దగ్గర డబ్బులు విపరీతంగా ఉంటాయి, డొనేట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కానీ మీకు ఉండాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక లక్ష్యం, గోల్ అనేది పెట్టుకోవాలి. మీరు బాగా చదవాలి. ఎవరు చదివించినా అంతిమ లబ్ధిదారు ఎవరు? మీరే. మీరు బాగా చదువుకుంటే మీ జీవితమే బాగుంటుంది కదా. అది ఇందాక మళ్ళీ చెప్తా ఉన్నారు కదా, బాగా చదువుకోకపోతే ఆటో వాడిని చేసుకోవాలా, బాగా చదువుకుంటే కలెక్టర్ని చేసుకోవచ్చు. ఉన్నాయి ఆప్షన్స్. కాబట్టి ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో అంతటి మహానుభావుడు అయ్యాడా? అట్లానే మీకు కూడా ఒక బోధి వృక్షం కావాల్సిందే. అదేమిటి అంటే మన స్కూలే. కాబట్టి మన స్కూలే మీకు బోధి వృక్షం. ఇప్పటిదాకా మనం ఏం చేసామనేది అన్నీ మర్చిపోండి. ఫెయిల్ అంటుంటాం కదా. ఫెయిల్ అంటే అబ్దుల్ కలాం గారు ఏదో ఒక మాట చెప్పారు దాన్ని పూర్తిగా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని. ఫెయిల్ FAIL కదా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడానికి మొదటి మెట్టు అది. అంతే, మీరు తప్పినట్టు కాదు, పాస్ అవ్వలేదు అంతే. కాబట్టి నేర్చుకోవడానికి మొదటి మెట్టు అన్నారు కదా. మరి కాబట్టి ఇంకొక సామెత ఉంటుందన్నమాట, 100 యోజనాల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది అంటారు. అంతేనా? నేను కిలోమీటర్ నడవాలా, 5 కిలోమీటర్లు నడవాలని మీరు ముందే కుంగిపోయారనుకోండి, ముందు ఒక అడుగు వేస్తే కదా తెలిసేది మీకు. కాబట్టి ఎంత దూరమైనా కానీ ఒక్క అడుగుతోటి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఇప్పటిదాకా చదివినా చదవకపోయినా ఇక్కడి నుంచి అయినా సరే ప్రవర్తన, చదువు సంస్కారం అంటారు చూసారా, అది సంస్కారం అనేది చాలా ముఖ్యం. సంఘంలో మీరు మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అంటే చదువు ఒక్కటే ఉంటే పైకి ఎదగలేరు ఎవరు కూడా, దాంతోపాటు సంస్కారం కావాలా. కాబట్టి అవన్నీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పేటటువంటి గురువుల దగ్గరనే సాధ్యం. మీకు మంచి గురువులు ఉన్నారు, వెల్ ట్రైన్డ్, క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర మీరు శిష్యరికం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మంచి జ్ఞాన సముపార్జన చేయండి. అదే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో దాన్ని ఎట్లాగ IFT ప్యానల్స్, మరి ఇప్పుడు అంతర్జాతీయంగా ఆ ఈక్వలెంట్కి వెళ్ళాలి కాబట్టి మనం కూడా అవే స్థాయిలో లెసన్స్ వినండి, మంచిగా నేర్చుకోండి. డౌట్లు వస్తే యూట్యూబ్లు ఉన్నాయి, వేరే డౌట్లు వచ్చినా తీర్చుకోవడానికి యూట్యూబ్లు ఉన్నాయిలే. కానీ చదువు పరంగా డౌట్లు వస్తే మాత్రం ఆ యూట్యూబ్లు చూడండి, మంచిది. ఇంకా డౌట్లు అవి కూడా క్లారిఫై కాలేదనుకోండి మీ సార్స్ కాబట్టి ఏదైనా బాగా నేర్చుకోండి. మన స్కూల్కి మాత్రం మంచి పేరు తీసుకురావాలి. కాబట్టి నాన్నకు ప్రేమతో అంటుంటారు అందరూ కూడా. అంటే ఈ సినిమాను చూసారు నాన్నకు ప్రేమతో అని.
మగపిల్లలు అయితే బాగా గడ్డాలు పెంచుకొని చుట్టూ పెంచుకొని నాన్నకు ప్రేమతో అంటారు. అదే నాన్నకు ప్రేమతో. అది కాదు, మీరు బాగా చదివి సంఘంలో ఫలానా వాళ్ళ అబ్బాయిలు ఫలానా వాళ్ళ అమ్మాయి అంటే అందరూ కూడా వాళ్ళని గౌరవించేటట్టు ఉండాలి మన ప్రవర్తన బట్టి. ఆ రకంగా బిహేవ్ చేసి ముందుగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి, మన ఊరికి కూడా మంచి పేరు తీసుకురావచ్చు. ఇందాక శ్రీమంతుడు అనేది అంటున్నారు కదా, శ్రీమంతుడు సినిమా చూసారా? ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది, కొంత అయినా తిరిగి ఇవ్వకపోతే లావు ఎక్కుతాం అంటుంటారు. ఇందాక అట్లానే మీరు కూడా. కాబట్టి ఈ ఊరు మీకు చాలా ఇస్తుంది, ఆ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని మనం జీవితంలో పైకి ఎదిగి ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే మన ఊరు ఉంది దీనికి సహాయం చేద్దాం అనేది మాత్రం మర్చిపోదు. నేను కాదు, ఇంకా చాలామంది ఉన్నారు మీకు సహాయం చేయడానికి, చాలామంది. ఎందుకంటే చదువుకి ప్రాముఖ్యత అలాంటిది. నేను మా చిన్నప్పుడు విషయం కూడా చెప్పాలి మీకు. నేను కూడా 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను, మన ఊరు స్కూల్లోనే. అప్పుడు కరెంట్ లేవు, చిన్న గుడ్డు దీపాలు అంటుంటారు చూడండి, ఆ దీపాల వెలుగులో చదువుకున్నాం మేము. మమ్మల్ని చదివించడానికి మా మదర్ ఏమైనా చదువుకున్నారా అంటే అసలు తెలియదు. వాళ్ళు కూడా మా పిల్లలు నేర్పారు మా అమ్మకి. మా అమ్మాయి మా కూతుర్లు ఇద్దరు కలిపి నేర్పారు మా అమ్మకి. అట్లా వాళ్ళు రాకపోయినా సప్పటికి నన్ను కానీ మా చెల్లెళ్ళు కానీ హైయర్ స్టడీస్ వరకు చదివించగలిగారు. అంటే చదువు యొక్క ప్రాముఖ్యత ఆమె అప్పుడే గుర్తించారు. కాబట్టి ఆమె ఉన్నంత కాలం కూడా, అంటే ఈ మధ్యన కాలం చేశారు, ఆమె ఉన్నంత కాలం కూడా గత 10 సంవత్సరాల నుంచి సాధ్యమైనంత వరకు ఆమెను తీసుకొచ్చి ఆమె చేతుల మీదుగానే నోట్బుక్స్ ఇప్పించేవాళ్ళం. ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇది రిపీటెడ్ జీవితాంతం. మేము ఉన్నంత కాలం ఆమె లేకపోయినా సరే ఆమె పేరు మీదుగా ప్రతి సంవత్సరం నోట్బుక్స్ ఇస్తూనే ఉంటాము. ఇంకా మరి మేడం గారు ఎవరినో ఎంపిక చేస్తే ఆమె పేరు మీద స్కాలర్షిప్ లాగా కూడా ఇస్తాం. ఎవ్రీ ఇయర్ ఆ అమౌంట్ కూడా ఇస్తూ ఉంటాను మీకు ఉపయోగపడితే. అట్లానే మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కాలేజ్ చదువులకు వస్తారు కాబట్టి బీదవాళ్ళు అయి ఉండాలా. మా కులమో ఇంకో కులమో ఈ కులాలు కాదు అక్కడ కావాల్సింది. తల్లిదండ్రుల యొక్క నేపథ్యం ఆర్థికంగా బాగలేని వాళ్ళు ఉంటే, పిల్లలు చదువుకోవాలని ఆసక్తి కనుక ఉంటే వాళ్ళని వాళ్ళు చదువుకున్నంత కాలం చదివించడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. చాలా మంది ఉంటారు సహాయం చేయడానికి. ఆ సహాయం పొందడానికి అర్హత ఏంటి అంటే మన ఊరి పిల్లలు అయి ఉండాలా, చదువుకోవాలా. కుల మత ప్రసక్తి లేదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. కుల మతాల ప్రసక్తి లేదు. ఎవరైనా సరే బాగా చదువుకుంటూ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతే వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహాయం మేము అందిస్తాము, చదివిస్తాము. కాబట్టి ఇటువంటి అన్ని కూడా మీరు మంచి మాటలు గుర్తుపెట్టుకోండి. దాని నుంచి ప్రతిఫలం మాకేం అక్కర్లా, ఎవరికి అక్కర్లా. ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకి చేయండి. మీకు అవకాశం వచ్చినప్పుడు ఎవరికో అవసరం ఉంటుంది కదా, వాళ్ళకి మీరు సహాయం చేసినట్లయితే ఈ చదువు అనేది ఆర్థిక పరిస్థితులు వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క నేపథ్యం వలన ఆగిపోకుండా మీ జీవితాలు పాడవకుండా ఉండాలి అంటే సహాయం మీరు కూడా చేయాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంచిగా ప్రవర్తించండి. ప్రవర్తనే ముఖ్యం దేనికైనా కానీ. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి, టీచర్స్కి మంచి పేరు తీసుకురండి. ముఖ్యంగా మన ఊరికి మేము కొత్తపల్లి బిడ్డలము అని సగర్వంగా చెప్పేటట్టు. బిడ్డలం కాదు, నా అందరూ దెబ్బలు కాదు అన్నది, అక్కడ దెబ్బలు వినపడతా ఉంటాయి. అది మనం అందులో కూడా సిద్ధమేనా? కాబట్టి అందరూ కూడా బాగా చదువుతారని, మీ భవిష్యత్తు అంతా కూడా చాలా ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి, ఇతర స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం.